ఇష్టానుసారముగా సంచారము చేయలేని ఆత్మలు. సాధారణముగా ఆయా ప్రాంతములు సంచరించుటకు ఆత్మలన్నిటికీ అనుమతి కలదు. పాపము ఎడల గల అసహ్యతను బట్టి మంచి ఆత్మలు లోకమునకు వచ్చుట అరుదు. ఆకాశమందైనను భూమి మీదనైనను స్వతంత్రముగా తిరుగుటకు అనుమతి లభించని కొన్ని ఆత్మలు ఉన్నవి. అవి పరలోకమందు ఒక్కచోట ఉండి యేసుక్రీస్తును గూర్చిన బోధలను పొందుచున్నవి. ఈ ఆత్మలు తమ బోధలలో ఉత్తీర్ణులైన తరువాతనే తమకు నియమింపబడిన హద్దులను దాటి బయటకు రావచ్చును. ఆ తరగతిలో 4 విధములైన మనుష్యుల ఆత్మలు కలవు. మొదటిది, ఈ లోక పరలోక రహస్యములను గ్రహింపజాలని పిల్లలు. రెండవది, క్రీస్తును గూర్చి వినినను గ్రహించు శక్తి లేని పిచ్చివారు మూడులు. 3, దేవుని కార్యములను తెలుసుకొనుటకు శరీరములో శక్తి లేని గుడ్డివారు, చెవిటివారు, మూగవారు. యేసు అను నామమును వినని వారును, ఆయనకు ముందుగా లోకమందు జన్మించి మరణించినవారు. ఈ 4 తరగతుల ఆత్మలు వాటి ఇష్టానుసారంగా సంచారము చేయజాలవు. ప్రభువైన యేసు సిలువలో ప్రాణము విడిచినప్పుడు తన యందు విశ్వాసముంచిన మంచి దొంగతో, నేడు నీవు నాతో కూడా పరలోకంలో ఉందువు అని చెప్పక, నీవు నాతో కూడా పరదేశులో నుందువు అని చెప్పెను గదా. యేసుక్రీస్తు మరణించిన తరువాత పరదేశుకు వెళ్ళి అచ్చట ఆత్మలకు ప్రసంగించెను. పరదేశులోనున్న ఆత్మలు చాలా కాలము నుండి క్రీస్తు కొరకు వేచియుండెను. ఆయన తమ యొద్దకు రావాలనని ఆశతో ఎదురుచూచుచుండెను. ఆయన సిలువలో మరణించినప్పుడు అవి లోకమునకు వేగిరపడి వచ్చుటను బట్టి ఇది అర్థమగుచున్నది. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరముల లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి.